బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. నేను నా బాల్యము, నేను తిరిగిన ప్లేసులు, నేను చదువుకున్నప్పుడు, నా చిన్నప్పుడు, నా బాల్యం ఎక్కడ గడిచింది అనేది నా పిల్లలకు తెలియదు. వాస్తవం చెప్పాలంటే వారికి అసలు తెలియదు. అయితే అనుకోకుండా ఈరోజు ఒక టాపిక్ నడుస్తూ, అసలు పాప నువ్వు చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నావు, లేకపోతే నీ బాల్యం ఎక్కడ గడిచింది అనే ఒక మాటల్లో వస్తే, నేను మొత్తము మా ఫాదర్ రైల్వే ఎంప్లాయీ కాబట్టి రైల్వే క్వార్టర్స్లలో రైల్వే సంబంధించిన డిపార్ట్మెంట్లోనే నేను పెరిగి పెద్ద అయ్యాను. ఆ స్టడీ మొత్తం రైల్వే ట్రైన్స్లో ప్రయాణం. అంటే మా ఫాదర్కి పాస్ ఫ్రీగా ఉండేది, రైల్వే పాస్. అయితే మా బాల్యం అంతా ట్రైన్లలో తిరగడము, రైల్వే క్వార్టర్స్లో బాల్యం గడిచింది. అయితే మరి రైల్వే క్వార్టర్స్ ఎలా ఉంటాయి, అది చెయ్యడా స్పీకర్ పక్కది ఆడ స్పీకర్ ఏం కనపడుతుంది, మొత్తం వాయిస్ మూసేస్తే ఏం కాదు. ఓకే. అయితే రైల్వే క్వార్టర్స్లు ఎలా ఉంటాయి, వాస్తవానికి నా బాల్యమంతా బోగోలు రైల్వే స్టేషన్లో గడిచింది. ఈ బోగోలు రైల్వే స్టేషన్ క్వార్టర్స్లు ఎలా ఉన్నాయి, నేను చిన్నప్పుడు జీవించిన, అంటే మా ఫాదర్ మా కుటుంబంతో పాటు జీవించిన ఇల్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అవి బాగున్నాయా, శిథిలావస్థకు చేరుకున్నాయా, అలాగే నేను అక్కడ మేము తాగిన వాటర్ ఏదైతే బావి నీళ్లు కావచ్చు, ఆ వాతావరణం అంతా ఆ రైల్వే స్టేషన్ పరిధి, మేము ఈతలు కొట్టిన చెరువులు కావచ్చు, అంటే బాల్యాన్ని నా పిల్లలకు ఈరోజు పరిచయం చేద్దాం అనుకున్నాను. అందులో భాగంగా మేమే చూసి మేమే సంప్రదించడానికి కరెక్ట్ కాదు కాబట్టి మీకు కూడా తెలియజేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాము. కమాన్, మాతో పాటు రండి. మీరు కూడా మంచి అంటే నా బాల్యంలో జరిగిన విషయాలు మీకు కూడా షేర్ చేస్తాను. మీరు కూడా చూడండి. కమాన్ వచ్చేయండి, కమాన్. లేదు, ఇక్కడే ఇల్లు. ఇదే క్వార్టర్. ఇవ్వనండి మా పెట్టి. సో మిత్రులరా, ఇక్కడ చూస్తే ఈ లొకేషన్ ఇదంతా పగలగొట్టేశారు కదా. ఇక్కడ దాదాపు అంటే ఈ చిన్న ప్లేస్లోనే దాదాపు 8 క్వార్టర్స్లు ఉండేటివి, 8 రూములు ఉండేటివి. ఈ రూములు ఇక్కడ ఈ రోకలి ఈ రోకలి ఇది ఉంది కదా, రోలు. ఈ రోల్లోనే ఇక్కడ ఉండేవాళ్ళు, అంటే క్వార్టర్స్లో ఉండే వాళ్ళంతా ఈ పచ్చళ్ళు కానీ అవి నూరుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇక్కడ ఈ రోల్లోనే పచ్చళ్ళు నూరుకునే వాళ్ళం. ఇక్కడ ఒక బండ ఉండేది, ఇక్కడ ఒకటి తీసేసిన రోడ్డు అడ్డం. ఇక్కడ పెద్దది ఒక అరుగు లాంటిది ఉండేది, అది తీసేశారు మొత్తానికి. సో ఇక్కడ మాకు గుర్తు ఏంటంటే ఈ రోల్ ఎదురుగా ఉండే ఇల్లే మాది. మాకు బాగా గుర్తు ఏంటంటే, ఐడెంటిఫై ఏంటంటే బండ ఉంది కదా ఇక్కడ. ఇది నాపరాయి కాదు, కాలపరాయి ఉంటుంది, ఇటువంటి రాయి ఉంటుంది.
దీని ఎదురుగా ఉండే ఇల్లు అంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇల్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇల్లు ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ లాస్ట్ వరకు ఉండేది అంటే పొడుగు మీద అంటే ఇక్కడ హాలు, ఇక్కడ మధ్యన ఒక బెడ్రూమ్ ఉండేది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకా ఓపెన్గా ఉండేది. ఇక్కడ అప్పుడు టాయిలెట్స్ ఉండేటివి కాదు. మా చిన్నప్పుడు ఈ క్వార్టర్స్, రైల్వే క్వార్టర్స్ టాయిలెట్స్ ఉండేటివి కాదు. అలాగే ఇక్కడ ఎదురుగా అంటే ఇప్పుడు బ్రాడ్ గేజ్ వచ్చింది, అప్పుడు మీటర్ గేజ్ అంటే చిన్న రైలు పట్టాలు, అంటే ఇప్పుడు పెద్ద పట్టాలు వచ్చాయి, చిన్న పట్టాలు. ఇది వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి రైల్వే గ్యాంగ్ మ్యాన్లు అంటారు. అంటే కీ మ్యాన్, గ్యాంగ్ మ్యాన్ అంటే ఒక టీం ఉంటుంది. అంటే ఈ భోగోల్ స్టేషన్కి ఒక క్రికెట్ టీం ఎట్లయితే ఉంటుందో 16 మంది 18 మంది టీం ఉంటారు కదా, అలాగే ప్రతి స్టేషన్కి ఈ లైన్ మ్యాను, గ్యాంగ్ మ్యాన్లు అంటారు వాళ్ళని, కీ మ్యాను, వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఈ సామాన్లు భద్రపరుచుకునే వాళ్ళు. ఇప్పటికి కూడా దీంట్లో చూస్తే మనకి కొన్ని ఇంకా సామాన్లు ఉండేవి. లోపల చూస్తే సామాన్లు కనపడతాయి. నేను ఇక్కడ పెద్ద జోక్ ఏమంటే, చిన్నప్పుడు భోజన పేరు, నేను ఫస్ట్ భోజనం బాగా ఇష్టం నాకు. ఏదైనా నాన్ వెజ్ చేసినా కూడా ఫస్ట్ నాకే పెట్టాలి భోజనం. అంటే మా అమ్మ కష్టపడి, పాపం ఆమె ముందే పేషెంట్, ఆమె వండి ఏదన్నా నాకు పొరపాటున నాకు పెట్టకుండా మా కుటుంబ సభ్యులకు ముందు పెట్టిందనుకో, నేను వచ్చి ఈ పెట్టె మీద అలిగి పడుకునేవాడిని. దీని మీద అలిగి పడుకుని లేచేవాడిని కాదు. అంటే ఇది ఇప్పుడు ఎంత హైట్ అయింది, చాలా డౌన్గా ఉండేది. అంటే నా వయసుకి ఇది నాకు అప్పటికి ఇటుకు ఉండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే మినిమం 7th 8th క్లాసు కాలం చెప్తున్నాను. అంటే దీని మీద అలిగి కూర్చునేవాడిని. తర్వాత ఇక్కడ పెద్ద చెట్లు ఉండేటివి అన్నీ తీసేశారు. అన్నీ తీసేశారు, ఏం లేవు ఇక్కడ. అంటే కనీసం కోటర్స్ ఆనవాళ్ళు కూడా లేకుండా అయిపోయింది. మరి ఈ స్టేషన్ వాళ్ళకి కొత్తగా ఏమన్నా కోటర్స్ కట్టించారా కూడా తెలియదు, చూడాలి. ఇంకా అటు పోతే ఇక ఈ బోరు దగ్గర పెద్ద ఇది మర్రి చెట్టు ఉండేది ఇక్కడ. అయితే ఈ బోరు నా బాల్యంలో నా బాల్యమంతా ఈ బోరులో స్నానం చేశాను. నేను ఈ బోరు నీళ్ళే. ఇక్కడ నేను మా తమ్ముడు, మా అన్న, ముగ్గురం, మా చెల్లెలు, అంటే నలుగురం వచ్చి, అమ్మాయి ఎక్కువ అంత మా ఆడపిల్ల కాబట్టి ఉండేది కాదు. మేమైతే ముగ్గురం కలిసి ఇక్కడ ఒక కుంకుడికాయ చెట్టు ఉంటుంది. ఇక్కడ బేబీ కుంకుడికాయ చెట్టు ఉందా లేదా కనపడతలేదు, ముందుకు ఉండాలి, అక్కడ ఉండాలి కుంకుడి. అది కూడా చూపిస్తా. ఆ కుంకుడికాయ చెట్టుకి అన్ని కాయలు తెంపుకొని దానికి వచ్చే రసము చేత నులుపుకొని జుట్టు పట్టుకొని ఒళ్ళంతా పట్టుకొని స్నానం చేసేవాళ్ళం. అంటే కుంకుడుకాయ రసంతో అంటే చాలా నా బాల్యం ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు చెప్పుకుంటూ వస్తే అంతా అటవీ సంపద. అంటే ఇదంతా ఒక చిన్న ఫారెస్ట్ టైప్ ఉంటుంది. అలాగే ఎప్పుడో ట్రైన్ వచ్చినప్పుడు, రైల్వే ట్రైన్లో వచ్చినప్పుడు మాత్రమే జనం ఆ చుట్టుపక్కల, అంటే ఇక్కడ ఇటుపక్క 3 కిలోమీటర్ దూరంలో భోగోలు అనే ఊరు ఉంటుంది. ఇటు 3 కిలోమీటర్ దూరంలో అంగుదాడి అనే గ్రామం ఉంటుంది. ఇక్కడ 2 కిలోమీటర్ దూరంలో తాటమాను కొత్తూరు అనే ఒక గ్రామం ఉంటుంది. అలాగే ఇటు మనము ఆల్రెడీ గుంటుపల్లి దాటి వచ్చాము. ఆ గుంటుపల్లి దాటిన తర్వాత మళ్ళీ సూదపల్లి అనే గ్రామం వస్తుంది. ఇట్లంటే ఇక్కడ పోతే గోవర్ధనగిరి, ఇంకొక 5 కిలోమీటర్లు పోతే గోవర్ధనగిరి వస్తుంది. అంటే ఈ గోవర్ధనగిరి, భోగోలు, పెరాముల, బింగుదొడ్డి, తర్వాత సూదపల్లి, ఆ తర్వాత గుంటుపల్లి, తర్వాత ఈ అంగుదాడు, తాటమాను కొత్తూరు, ఈ గ్రామాలన్నిటికీ ఈ రైల్వే స్టేషన్ సెంటర్ పాయింట్. అంటే ఎటు తిరిగి 2-3 కిలోమీటర్లు ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఊర్లలోంచి వస్తారు.
వచ్చి ఇక్కడ నుంచి ఇటు డోను ద్రోణాచలం, ఇటు వెల్దుర్తి, ఓకేనా? డోన్ నుంచి 10 కిలోమీటర్లు, ఇటు నుంచి బోగోల్ నుంచి వెల్దుర్తి 10 కిలోమీటర్లు మధ్యన ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నా బాల్యం అంటే మా నాన్న బండపల్లి నుంచి మా పూర్వీకులు వచ్చినప్పటికీ నేను ఇక్కడ రైల్వే క్వార్టర్స్లోనే నా బాల్యం గడిచింది. అలాగే నా ఎడ్యుకేషన్ వచ్చేసి డోన్లో జరిగింది. సో ఇక్కడ రైల్వే క్వార్టర్స్లో ఉంటూనే నేను బీసీ హాస్టల్, డోన్ బీసీ హాస్టల్లో చదువుకున్నాను. నేను డోన్ బీసీ హాస్టల్లో 10th వరకు అక్కడ చదువుకున్నాను. తర్వాత ఇంకా నా యొక్క ముందు సబ్జెక్టులల్లా ఇంకో లొకేషన్లో మీకు చెప్తాను మిత్రులారా. ఇప్పుడు నేను నా క్వార్టర్స్ చూపించాను. నేను చిన్నప్పుడు గడిపిన క్వార్టర్స్ నా పిల్లలకు ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళు తెలుసుకోవాలి. ఏదో బాల్యం అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు లేకపోతే చుట్టూ బంధుత్వము కోలాహలంలో ఉంటుంది అనుకుంటారు. కానీ ఇక్కడ కేవలం 8 కుటుంబాలు ఉండేటివి. రాత్రి అయితే పగులంతా ప్రశాంతంగా ఉంటుందంటే ఒక పచ్చని ధనము, నీలగిరి చెట్లు ఎక్కువగా ఉండేటివి ఇక్కడ. ఇప్పుడు పారం చెట్లు పెరిగాయి. ఏదో తెలియని ఒక అనుభూతి. ఎప్పుడప్పుడు చిరంజీవి సినిమాలు, బాలకృష్ణ సినిమాలు, పాటలు నీలగిరి చెట్లలో, ఊటీల్లో తీస్తుంటే ఆ అనుభూతి ఇక్కడ కలిగేది మాకు. అంటే అంత బాగా ప్రకృతి ఆనందంగా కలిగేది. అయితే రాత్రి అదే స్థాయిలో భయంకరంగా కనపడేది. అంటే ఏ అరుపులు, నక్కలు అరిచినా, ఏ వరిచినా కూడా తలుపులు తీసేవాళ్ళం కాదు. సో ఇక్కడ నా బాల్యంలో నాకు ఫ్రెండ్షిప్ లేకపోవడం కారణం, నేను చాలా మందికి ఐడెంటిటీ కాకపోవడం కూడా కారణం చాలా ఉంది. ఇక్కడ ట్రైన్ వస్తుందా? ఇప్పుడు మనకు ఒకటి ట్రైన్ కూడా వస్తుంది. కూర్చురైనా ట్రైన్ రైట్. ఓకే, ఇటు తిరిగి ఇటు తీసుకోండి. మీరు కనపడి తీసుకోండి. ఇట్లా అంటే ట్రైన్కి ఈ రైలుకు వచ్చిన జనాభాను చూసి మురిసిపోయే వాళ్ళం. అంటే ఒంటరిగానే మ్యాక్సిమం మా బాల్యం అంతా నా అన్నదమ్ములము అక్కడ ఉన్న 8 కుటుంబాలలో చాలా మటుకు క్వార్టర్స్లో ట్రాన్స్ఫర్లు అయ్యేవాళ్ళు. అంటే ఒక సంవత్సరం ఉంటేనే ఆ కుటుంబం ఏదో పని మీద ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యేది. ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు చాలా బాధపడే వాళ్ళం. అంటే అప్పటి వరకు వాళ్ళ మీద అఫెక్షన్ పెంచుకున్న మేము, ఫ్రెండ్షిప్ పెంచుకున్న మేము, ఆడుతూ పాడుతూ తిరుగుతున్న అల్లరి చేసుకునే మేము, వాళ్ళు వెళ్ళిపోయేస్తుంటే ఏదో తెలియని బాధ, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు వస్తారో తెలియని పరిస్థితి. అలా ఈ రైల్వే క్వార్టర్స్లో ఇక్కడ బాల్యం గడిచింది. తర్వాత నా ఎడ్యుకేషన్ 10th తర్వాత నేను మళ్ళీ ఏం జరిగింది, 10th తర్వాత ఎక్కడ నేను కోర్సు చేశాను, మరి తెలంగాణలో నేను పోయి అంబేద్కర్ యూనివర్సిటీ ఎలా చేశాను, తర్వాత కంప్యూటర్ కోర్సులు ఎన్ని చేశాను నేను, మీకు అన్ని తర్వాత నెక్స్ట్ లొకేషన్లో చెప్తాను. థ్యాంక్ యూ మిత్రులారా. చూస్తూనే ఉన్న చివరిదాకా మంచి కంటెంట్. ఇంటిపల్లేనా? ఎంత ఉంటుంది నీకు వయసు? అంటే నాకన్నా పెద్దోడివి. ఇప్పుడు మా నాన్న నీకు పరిచయమా? పరిచయం. అవునా? డ్యూటీ చేస్తున్నాడు. అదే రైల్వే డ్యూటీ చేస్తుండే. ఈ క్వార్టర్స్లు ఉన్నాయి పిల్లలకి. అప్పుడు మళ్ళీ కర్నూలు, ఇక్కడ నుంచి డైరెక్ట్ కర్నూలు ఏదో బొమ్మలు ఆర్ట్ గా చేస్తుంటే ఆర్టిస్ట్ గా ఉండి ఫస్ట్ లో అయితే గుర్తున్నా నేనైతే. నాకు ఎవరు తెలియదు ఇంకా, అంతే. చిన్నప్పుడు పోయినాడు. ఇప్పుడు వాళ్ళ ఆయన పేరు చెప్తే నేను గుర్తుపడితే భలే గుర్తున్నాయండి.
పప్ప హ్యాపీగా ఉన్నాడు కదా ఆయన, అంటే చాలా రోజులు ఏమైంది ఆయన అంత హ్యాపీగా చూసి. ఆడ చిన్న పిల్లని మాదిరి ఫస్ట్ టైం అంత హ్యాపీగా ఓపెన్ స్మైల్ ఇచ్చి మాట్లాడడం. ఎప్పుడు టెన్షన్స్ 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 టెన్షన్స్. సో మిత్రులరా, ఇప్పుడు అక్కడి నుంచి కోట్రస్ నుంచి మీరు వాకబుల్ డిస్టెన్స్గా వచ్చారు కదా. ఇక్కడ మాకు మంచినీళ్ళు అంటే మా కోట్రస్లో అందరికీ ఆ బోరు నీళ్ళు ఉతుక్కోవడానికి, స్నానాలు చేయడానికి అది ఉంటే, ఇక్కడ మాకు తాగడానికి మంచినీటి బావి ఒకటి ఉంది. ఇక్కడ ఉన్న కోట్రస్లో వాళ్ళందరూ, లేకపోతే గ్రామాల నుంచి వచ్చిన రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళు, ట్రైన్ కోసం వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఆ నీళ్లు తాగేవాళ్ళు. ఇప్పుడు ఆ బావి ఎలా ఉందో ఆ బావి దగ్గర కూర్చొని మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం రండి. నీళ్ళు లేవా? సో మిత్రులరా, లోపల స్నేక్ లోపల స్నేకా ఏ కాడ? సో ఇక్కడ మిత్రులరా, ఈ బావి మంచినీళ్ళ బావి. అక్కడ ఎలా ఏమంటారు, తాడు కట్టుకొని నీళ్ళు చేదుకునే వాళ్ళ. ఇప్పుడు నీళ్ళు ఏం లేవు ఈ బావిలో. అయితే వస్తా ఇది ఇలా ఈ రస్తం పడి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఏమా ఇక్కడ ఈ నీళ్ళు, ఈ బావిలో నీళ్ళు చేదుకొని, ఇవి మంచినీళ్ళు చాలా తీయగా ఉండేటివి. ఓకే మిత్రులరా, ఈ బావి నీళ్ళు మేమే కాదు, ఈ చుట్టుపక్కల ఈ రైల్వే స్టేషన్కి వచ్చే వాళ్ళందరూ ఈ మంచినీళ్ళ బావి ఇది చాలా స్వీట్గా ఉండేటివి. ముఖ్యంగా ఇక్కడ నీలగిరి చెట్లు ఉండడం వల్ల ఒక తెలియని ఫ్లేవర్. అంటే నీలగిరి చెట్టు తెలుసు కదా మీకు, ఒక విధంగా చెప్పాలంటే ఆయుర్వేద పరంగా వాటర్ అనుకో అని చెప్పాలి. అందుకే ఇంకోటి, ఈ నీలగిరి చెట్లు ఉన్న చోట బావిలు ఎండిపోతాయనేది నిజము. ఈ లోపల ఏర్లు పూర్తిగా ఇక్కడ చూస్తే మనం బావిలో చాలా ఏర్లు పారి నీళ్లు మొత్తము గుంజేసేటివి. అయితే మేము ఉన్నప్పుడు నీళ్లు బాగున్నాయి, ఇప్పుడు లేవు. సో ఇక్కడ నేను ఈ బోగోలు స్టేషన్లో నేను ఇక్కడ డోన్కి, ఇక్కడ నుంచి మీరు ట్రైన్లు చూశారు కదా, ఇక్కడ ట్రైన్ పొద్దున 8:30కు ట్రైన్ వస్తే మళ్ళీ సాయంత్రం 5:30కు ట్రైన్ ఉంటుంది ఇక్కడికి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉండేవాళ్ళం. అయితే ఆ తర్వాత నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెము అంటే ఈ పత్తికొండ, డోను, మద్దికెర, తర్వాత వచ్చేసి కొన్ని ఊర్లు ఉన్నాయి. అంటే సంజామల కానీ చాలా ఉన్నాయి ఊర్లు. నువ్వు వెళ్ళమాట నేను చూసుకుంటా. అయితే చాలా ఊర్లలో యూత్ అప్పుడు కమ్యూనిస్ట్కి భావజాలానికి బాగా అలవాటు పడేవారు. అంటే బాగా అడిక్ట్ అయ్యేవారు, లేకపోతే ఫాలో అయ్యేవారు, ఇష్టపడేవారు కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో. నేను AISF, ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్లో, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దాంట్లో నేను బాగా అప్పట్లో కాసిం వలి, రామకృష్ణ అంటే మీరు గుర్తుపెట్టుకుంటే ఎవరన్నా ఈ ప్రాంతం వాళ్ళకైతే అర్థమవుతుంది. కాసిం వలి, రామకృష్ణ వారు ఉండే సమయంలో వారితో పాటు నేను చురుకుగా పాల్గొంటూ నా విద్యాభ్యాసానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నా నేను. అంటే వాస్తవానికి నేను ఉద్యమాల వైపు, కమ్యూనిజం భావజాలం వైపు అడుగులేశాను. అది ఇక్కడే నా బ్యాక్గ్రౌండ్ చాలా దెబ్బతినిందని చెప్పాలనుకోవాలి. నేను డోన్లో 10th అయిపోయిన తర్వాత ఇక్కడ తర్వాత నెక్స్ట్ నేను ఎడ్యుకేషన్ కొనసాగించకుండా ఈ ఉద్యమాల వైపు వెళ్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అంటే CPI
లో అనుబంధంగా పనిచేస్తున్న క్రమంలో అనుకోకుండా మా ఫాదరు అంటే దీంట్లో రెండు ఉన్నాయి, ఎడ్యుకేషన్కి బంద్ కావడానికి, డోనులో కట్ కావడానికి నేను ఉద్యమాల వైపు అడుగు వేస్తున్న ఒక కారణం అయితే, ముఖ్యంగా రెండవ కారణం వచ్చేసి మా ఫాదర్కి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే దాదాపు నా బాల్యమంతా ఇక్కడే గడిచినప్పటికీ లాస్ట్కి నేను డోన్లో బీసీ హాస్టల్లో చదువుకుంటున్నప్పటికీ తర్వాత 10th అయిపోయిన తర్వాత కర్నూలుకి ట్రాన్స్ఫర్ కావడము, కర్నూలులో నాన్న పీడబ్ల్యూఐ ఆఫీస్లో ఫస్ట్ జాయిన్ కావడం, తర్వాత దేవనగర్ గేట్కి ఆయన వర్క్ చేశాడు మా ఫాదర్. కర్నూలులో దేవనగర్ గేట్కి మన ట్రైన్లో వస్తే గేట్లు తీయడం అంత డ్యూటీ అది మా నాన్న చేయడము స్టార్ట్ చేశాడు. అయితే అక్కడ నేను కర్నూలుకి వెళ్ళిన తర్వాత ఏదంటారు కదా, మరి మంచిగా బుద్ధిగా చదువుకోవచ్చు కదా, అదేం చేయకుండా నేను పిఎన్ఎం ప్రజానాట్య మండలిలో ఆర్ఏ వాసు, మీరు కర్నూలులో ఆర్ఏ వాసును చూస్తే మీకు అంటే ఈ పేర్లు మా లోకల్ వాళ్ళకే అర్థమవుతాయి, చాలా మటుకు అందరికి అర్థం కావు. ఆర్ఏ వాసు ఆధ్వర్యంలో మేము ప్రజానాట్య మండలంలో కొంతవరకు, తర్వాత ఎంఏ గఫూర్, తర్వాత సడ్రక్ ఇప్పుడు ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకి నేను తెలియకపోవచ్చు, అంటే అంత వాళ్ళతో పాటు అంటే ఏదో తెలియని ఒక ఆనందం. ఇప్పుడు నేను నా వయసుకి సినిమాల హీరోలకు దేంట్లోకో నేను వెళ్ళలేదు, సినిమా హీరోల కటౌట్ గట్లో ఇప్పుడు అప్పుడు చదువుకునే ఇప్పుడున్న యూత్ అంతా చాలా సినిమా హీరోలకి ప్రియారిటీ ఇస్తుంటారు. అయితే నేను అలా లేదు, ఉద్యమాలకే ప్రియారిటీ ఇచ్చానని చెప్పాలి. అయితే ఈ పిఎన్ఎం ద్వారా చేసుకుంటూ ఉన్న క్రమంలో మళ్ళీ నేను కొంచెం స్టెప్ మార్చి పిఓపి ప్రజా అభ్యుదయ సంస్థ, అది ధర్మపేటలో ఉంటుంది, పిఓపి ప్రజా అభ్యుదయ సంస్థ అంటారు పిఓపి. అక్కడ చేరిన తర్వాత నాకు కొంచెం ఈ రాడికల్ స్టూడెంట్స్ ఆలోచనలు, రాడికల్ ఆలోచన విధానం అంటే ఉద్యమాలు సిపిఐ నుంచి మొదలై సిపిఎం ద్వారా అనుసంధానమయ్యి తర్వాత నేను రాడికల్ ఉద్యమాల వైపు అడుగులేసి నేను ఇక్కడి నుంచి నేను తెలంగాణలో అడుగుపెట్టాను. తెలంగాణలో అడుగుపెట్టి అక్కడ నేను రాడికల్ ఉద్యమాలలో పాల్గొన్నా. ఎప్పుడు ఇదంతా 94, 95, 96, 98, 99 వరకు నేను దాదాపు 2000 స్టార్టింగ్లో అనుకోండి. అప్పుడు ఏదో ప్రళయం వస్తుంది, అది వస్తుంది అని చెప్తుండ్రి. అయితే అప్పటి వరకు నేను ఆ ఉద్యమాలలో తిరుగుతూ, తర్వాత నేను అదే కాలంలోనే మరి నేను ఇట్లే చదువు ఆపేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మెదక్లో అంబేద్కర్ యూనివర్సిటీలో నేను ఎగ్జామ్ రాసి, అంటే అప్పటికే టైం అయిపోయింది, 10th అయిపోతే ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చేయాల్సిన పరిస్థితిలో నేనేం చేశాను, ఓపెన్ యూనివర్సిటీలో నేను బిఏ నేను అక్కడ కంటిన్యూ మెదక్ అంబేద్కర్ యూనివర్సిటీలో నేను స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. అయితే అది కూడా నా ఉద్యమాలు నన్ను పూర్తి స్థాయిలో నన్ను కూర్చొనివ్వలేదని చెప్పాలి. సెకండ్ ఇయర్కే నేను డ్రాప్ అయిపోయాను, అంటే అది సగంలోనే ఆపేశాను. అంబేద్కర్ యూనివర్సిటీలో నేను పూర్తి స్థాయిలో చదువుకోలేదని చెప్పాలి. ఆ తర్వాత ఇక ఇంట్లో వాళ్ళ ప్రెజరు, కుటుంబ సభ్యులు, వీడు ఏమైపోతాడో, వీడు సక్రమంగా ఉండాలి అని చెప్పేసి ఇక మా అన్న నన్ను బలవంతంగా, అరే బాబు మేము వస్తావా రావా, లేదంటే ఈడ అమ్మ నాన్న ఇబ్బంది పడతారు, నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు చూసేదేమంతా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటున్నావు, కాబట్టి నువ్వు రాకపోతే మాత్రం బాగుంటుందని చెప్పి ఒక టైపు ఫ్యామిలీ సెంటిమెంట్ అనుకోండి. ఇక ఆ టైంలో నేను తిరిగి మళ్ళీ 2000 సంవత్సరంలో వచ్చి అక్కడ నేను కర్నూలులో అప్పటికే నాకు చిత్రలేఖనం ఒక అలవాటు ఉంది. నేను కమ్యూనిస్టులో తొందరగా కమ్యూనిస్టు పార్టీల్లో సిపిఐ కావచ్చు, సిపిఎంలో కావచ్చు, నేను తొందరగా ఇన్వాల్వ్ కావడానికి, ఫాస్ట్గా వెళ్ళడానికి పైన కారణము నేను ఒక పెయింటర్ని, అంటే రైటింగ్ కమర్షియల్గా బాగా రాసేవాడిని. నా దగ్గర ఇంకోటి ఫ్రీ హ్యాండ్, నా దగ్గర స్ట్రోక్, అంటే కూర్చున్న వాళ్ళని బొమ్మలు గీసే అలవాటు నాకు మొదటి నుంచి ఉంది. అది నాకు తెలియకుండానే వచ్చినాయి ఇవన్నీ నాలో భావజాలం. అయితే సిపిఎం సిపిఐ వాళ్ళు గోడల మీద అది ఏది జార్జ్ కలర్ అంటారు, లాల్ కలర్, ఎర్ర కలర్తో ఇందుతల బ్రష్లతో రాసేవాడిని. సున్నం కొట్టి రెక్కలను వచ్చేటివి నాకు. అట్లా ఆ విధంగా నేను తొందరగా పార్టీలో, లేకపోతే దాంట్లో చాలా వెళ్ళాలంటే కష్టం. అంటే సర్వీస్ చేసేవాడికి తొందరగా దాంట్లో ప్రియారిటీ ఉంటుంది ఆ పార్టీ ఉద్యమాలలో.
అలా నేను రాడికల్ ఉద్యమాల్లోంచి స్వస్తి చెప్పి నేను మళ్ళీ కర్నూలుకి రావడం జరిగింది. మళ్ళీ కర్నూలుకి వచ్చిన రైల్వే క్వార్టర్స్లోనే మాది ప్రయాణం కొనసాగింది. ఎందుకంటే నాయన ఎంప్లాయ్ కాబట్టి. అంటే జనజీవన స్రవంతిలో చాలా తక్కువ నేను తిరిగింది. అంటే నా బాల్యంలో చాలామంది ఊర్లు ఉంటాయి, పక్కన కొలీగ్స్ ఉంటారు, అట్లా క్వార్టర్స్లో ఎక్కువ రిజర్వ్డ్గా ఉంటాయి ఇండ్లు. అంటే గ్యాంగ్మెన్లకు ఒక క్వార్టర్స్, లైన్మెన్లకు ఒక క్వార్టర్స్లు, అంటే 4 కుటుంబాలు 10 కుటుంబాలు సపరేట్గా. అదంతా ఒక విధంగా చెప్పాలంటే ఒక తెలియని కంపౌండ్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ అట్లే ఉంటాయి. అదొక విధంగా చెప్పాలంటే క్లాసికల్ జైలు అని చెప్పొచ్చు దాన్ని. అయితే వాళ్ళ రైల్వే స్టేషన్లు, ఇల్లు, డ్యూటీ తప్పితే ఇంకేముండదు. బయటికి వెళ్ళి వస్తారు, అది వేరు. కానీ పిల్లలకు మాత్రం చాలా కష్టం బయటకు పంపించే, కాంపౌండ్ దాటి బయటకు వచ్చే వాళ్ళం కాదు. అలా ఉన్న క్రమంలో ఇక మా అన్న ఉండి ఇట్లా కాదు మరి ఎక్కడ ఎడ్యుకేషన్ 10th వరకే ఆగిపోయింది నీది, మరి డిగ్రీ చేయకుండా సగంలోనే ఆపేసినావు నువ్వు యూనివర్సిటీ, మరి ఎట్లా రా ఏం చేస్తావు అంటే మా అన్ననే ఆలోచన చేసి ఆయన వాళ్ళ మిత్రుడు సింగపూర్లో ఒక అతను హోటల్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్లో పనిచేసేవాడంట ఆయన. అంటే వాళ్ళతో మాట్లాడుకొని మీ ఓన్ని ఫస్ట్ కంప్యూటర్ కోర్సులో జాయిన్ చేయండి, అక్కడ కంప్యూటర్ కోర్సులో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఉంటుందంట, దాంట్లో జాయిన్ చేపిస్తే వాడిని అక్కడ నేను తీసుకెళ్తాను. అప్పటికే 18,000 రూపాయలు జీతం. అంటే సింగపూర్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే మనకు బాగానే వచ్చేది అప్పుడు. అంటే నేను చెప్పేది ఎప్పుడు 2001, 2002 మాట. అయితే అప్పటికి కూడా నేను చేరిన వాడిని పోయి అది మా అన్న చెప్పిన ప్రకారంగా కోర్స్ చేసి సరిపోయేది. ఆడపోయినాక కూడా నేను పోయి DTP స్టార్ట్ చేశాను. అంటే నాకున్న నాకు ఫాస్ట్గా వచ్చే కోర్సు ఏది కంప్యూటర్లో కూడా సొంతంగా నేనే ఒకటి స్క్రీన్ తయారు చేసుకుని దాంట్లోనే బొమ్మలు గీసి కొండలు గుట్టలు వేసి అవి చేస్తుంటే అక్కడ ఉన్న కోర్సు చేసి అతను ఈ కుర్రవాడికి దాని మీద కన్నా దీని మీద ఎక్కువ నాడుతుందని చెప్పి DTP నాకు చేపించాడు. DTP చేయకముందు ఫస్ట్ DCA చేశాను, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ చేశాను. నేను చేసిన తర్వాత DTP చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో తర్వాత PGDCA చేశాను. అయితే కంప్యూటర్లో కోర్స్ చేసినా నేను DTPకే ఇచ్చిన ప్రియారిటీ. కంప్యూటర్ కోర్స్ చేసినప్పుడు కూడా నేను ఈ పెయింటింగ్కి గ్రాఫిక్స్కి దానికే నేను అడిక్ట్ అయిపోయాను. అంటే నా చదువు ఇంకా మా అన్న అనుకున్న కోరిక నెరవేరలేదు, నన్ను ఎక్కడో సింగపూర్ పంపిద్దాం అనుకున్నాడు, ఇది కాదని చెప్పేసి పెళ్లి చేశాను. నా భార్య ఇప్పుడు ఉన్న భార్య సువర్ణ 2004లో జనవరి 23 తారీఖున మాది పెళ్లి జరగడం జరిగింది. ఇప్పుడు నాతో పాటు వచ్చిన ఈ మహారాణులు ఇద్దరు నా కూతుర్లు, మా ఇద్దరికి సంతానం అన్నట్టు. నేను తర్వాత ఇంకా ఫీల్డ్ రకరకాల ఫీల్డ్, ఆర్టీఓ ఫీల్డ్లో వెళ్ళిపోయాను. చాలా టర్నోవర్ అంటే ఒక రేంజ్లో డిస్ట్రిబ్యూటర్ స్థాయికి వెళ్ళాను. కార్లు ఆఫీసులు మెయింటైన్ చేసి నా కింద 2 PAలు కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. సంవత్సరానికి 6 కోట్ల టర్నోవర్ చేసిన వాడిని. నాకు దగ్గర నుంచి చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. తర్వాత జీవితంలో ఆటుపోట్లు, వ్యాపారంలో ఆటుపోట్లు ఇవన్నీ కామనే, ఎవరేమో అతీతం కాదు దానికి. సో అందరికీ జరిగిన ఆటుపోట్లు నాకు జరిగాయి. సరే, నేను ఈ అంబేద్కరిజం తర్వాత అంబేద్కరిజంలోకి ఎందుకు అడుగు పెట్టాను ఏంటనేది తర్వాత ఇంకో సందర్భంలో మీకు చాలా సందర్భంలో చెప్పాను. ఒక కారణం ఉంది, బలమైన కారణం అయితే దాన్ని నేను ఇంకో లొకేషన్లో వీలైతే చెప్తాను, లేకుంటే ఇంకోసారి కానీ చెప్తాను. సో మిత్రులారా, ఇక్కడ నేను చెప్పేదల్లా ఏంటంటే నేను ఎవరిని చాలా మటుకు నా గురించి రకరకాలుగా, సరే పరిచయం కానంత వరకు రకరకాలుగా చెప్పుకుంటారు. మేమున్న ప్రాంతము, నేను తిరిగిన ప్రాంతము, నేను పుట్టిన ప్రాంతము అన్నీ ఎక్కడ స్పందన లేని ప్రాంతం. మా ఊరు బండపల్లి నుంచి మా ఊళ్ళు వలస వచ్చాను. వలస వచ్చిన తర్వాత నాయనకు రైల్వే ఎంప్లాయ్మెంట్ రావడము, అప్పటికే మేము ఇక్కడ రైల్వే క్వార్టర్స్లోనే మేము చిన్న బాల్యం అంతా గడవడం. తర్వాత అక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళిపోవడం. కర్నూలు నుంచి తర్వాత మళ్ళీ నేను వేరే మెదక్లో, దాదాపు మెదక్ పరిసర ప్రాంతాలలో ఇందుప్రియాల్, దౌలతాబాద్ ఈ ప్రాంతాలలో చాలా యాక్టివ్గా, అంటే పూర్తి మరి నక్సలిజంలోకి అయితే పోలేదు. మరి మీరు అని అనుకున్నారు అంటే ఈడేమో చెప్తున్నాడు, కప్పి దాచిపెడుతున్నాడేమో అనుకో. ఒక పక్క నాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పరిచయస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా బ్యానర్లు రాయించుకునేవారు నాతో. నేను చిత్రకారుణ్ణి, నాకు రాయాలని కోరిక ఉంది, రాస్తున్నా. అది నాకు ఇంకోటి కమ్యూనిజం సిద్ధాంతం సంబంధించి ఎవరిచ్చినా రాస్తుంటే, అంటే వాళ్ళు కిషన్ సింగ్ అని SI ఉండే, ఆయన 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. అరే పిచ్చోడా, నీకు తెలియదు, నువ్వు ML పార్టీలకు రాసుకో, లెనిస్టులకు పార్టీలు ఎందుకు రాస్తావు, నువ్వు CPM CPAలకు రాసుకో, నువ్వు ఎప్పుడోసారి నీకు వార్నింగ్ ఇస్తున్నావు, ఇంకోసారి వాళ్ళ నల్ల బ్యానర్ల మీద రాసినావు అంటే బిడ్డ నేను తీసుకో బొక్కలేస్తా అని చెప్పి రోజులు ఉన్నాయి. అయినా కూడా ఆయన నా గురించి తెలుసు, అంటే వీడు యాక్టివ్గా ఉండేవాడు కాదు. సో ఎనివే, నాదంతా ఎలా ఉందంటే
అంటీ అంటున్నట్టుగా అలా 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 వెళ్తూ నా జీవితం అంతా చాలా మటుకు ఏదో ఫ్రెండ్ సర్కిల్లోనూ 10 మంది 10ల సంఖ్యలో 20 సంఖ్యలో ఫ్రెండ్స్లు, కాలేజీ పిల్లలు, కాలేజీ మేట్స్, 10th క్లాసు క్లాస్మేట్స్, లేకుంటే బాల్యమిత్రులు, ఇంతమంది ఫోటోలు దిగుతుంటే ఈర్ష్య కలుగుతుంది నాకు అందుకే ఒంటరిగానే నా ప్రయాణం కొనసాగిందని చెప్పాలి. ఈ రైల్వే క్వార్టర్స్ బాల్యమంతా ఒంటరిగానే, కాలేజ్ 10th క్లాస్ చదువుకుంటున్నా కూడా ఏదో తెలియని ఒంటరిగా అట్లనే అది ఒంటరిగానే ఆలోచన చేసుకుంటూ అట్లనే జరిగిపోయింది నాది. సో ఇక్కడ నా బాల్యము అంతా మీకు తెలియజేశాను, నా స్టడీ గురించి మీకు తెలియజేశాను మిత్రులరా. నా తర్వాత నేను తిరిగిన పరిసర ప్రాంతాలు, నేను జీవించిన ప్రాంతాల్లో ఈ బావి గట్టున కూర్చొని మీతో చర్చ వీడియో తీస్తున్నా మిత్రులరా. ఇంకా వేరే వేరే లొకేషన్లు చూపిస్తాను మ్యాక్సిమం. నా పిల్లల కోరిక మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా అడుగుతున్నారు. అసలు నా పిల్లలకే నా యొక్క బయోడేటా తెలియదంటే లెక్కేసుకోండి, ఇంకా మీకేం తెలుస్తుంది. నా పిల్లలకే తెలియక పాప మీరు రండి మాకు చూపించండి అని చెప్పేసి పట్టుబడితే నేను రావడం జరిగింది. సో ఇది అంటే ఇంకా బయట ప్రపంచానికి తెలియాలంటే కష్టం కదా, కాబట్టి తెలియజేద్దామని చెప్పి రావడం జరిగింది మిత్రులు. థ్యాంక్ యూ. ఇక్కడ అప్పుడు కాటా ఒకటి ఉండేది ఇక్కడ. అంటే పల్లెలలో మామిడికాయలు, పళ్ళు, జామ పండ్లు ఏమైనా పండినవి తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ వేసుకుని ట్రైన్ తీసుకుపోయారు. వీళ్ళు టికెట్ కొట్టాలంటే రైల్వే స్టేషన్లో ఈ కాటా వేసి తూకం వేసేవాళ్ళు. అయితే మా ప్లాన్ ఏంటిది కనపడుతుందా మీరు? అయితే మరసంగా ఒక చిన్న బ్లేడ్ తీసుకున్నట్టు ఒక కాటు పెట్టి బ్యాగ్కి మామిడికాయలు ఒకటి తీసుకునేవాళ్ళం. అంటే చిల్లరగా అలా చిన్నప్పుడు తెలియదు మాకు, అదే తినాలన్న కోరిక. ఆ మామిడి పండు తీసుకుని ఉప్పు కారం తెచ్చుకొని పోయి ఇక్కడ చెట్టుల్లో కూర్చొని తినేవాళ్ళం. అంటే ఈ ప్లేసు ఇక్కడ కాటా ఉండేది, మరి ఇక్కడ లేట్ తీసేసారు. ఇప్పుడు మీటర్ గేజ్ ఉండేది. మీటర్ గేజ్ అంటే చిన్న ట్రైన్ అవ్వాలి, చిన్న గేజ్. పవర్ కరెంట్ లైన్ వచ్చింది. ఆ ప్లాట్ఫామ్ కూడా ఇంత పెద్దగా ఉండేది కాదు, అక్కడికి వరకు ఉండేది కాదు. అంతే ప్లాట్ఫామ్ అయితే అంతే ఉంది. ఇంకా అవతల పోతే ఇక్కడ వాలీబాల్ వాడుకునే వాళ్ళం కూడా వాలీబాల్ సంబంధించిన ప్లే అంటే ఆర్డర్ చేశాను. ఇక్కడ ఒక గ్రౌండ్ ఉండేది అవతల. ఆ గ్రౌండ్లో నెట్ కట్టుకొని ఇక్కడ క్యాబిన్ ఉండేది. ఇక్కడ అంటే ఇది క్యాబిన్ సంబంధించిన ప్లేస్ ఏమో. ఇక్కడ క్యాబిన్ ఉండేది ఒకటి, అక్కడ ఉంది క్యాబిన్. అది పడగొట్టేశారు. ఆ క్యాబిన్లో అప్పుడు ఏంటిదంటే ఇలా లైన్మెన్లు గేజ్ మార్చేవాళ్ళు. అంటే రూట్ మైన్ లైన్కి లూప్ లైన్కి పోవడానికి లైన్మెన్ మార్చేవాళ్ళు. అక్కడ లతీఫ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మాకు బాగా అవకాశం ఇచ్చారు, చిన్న పిల్లలమైనా మాకు ఆడుకోవడానికి. అవసరమైతే అక్కడ క్యాబిన్ పైన ఎక్కి కూర్చునే వాళ్ళము. అలాగే ఇక్కడ ఈ ప్లేస్లో వాలీబాల్ బాగా ఆడేవాడిని నేను వాలీబాల్ కట్టర్ని అని చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే. నేను త్రో ఇస్తే అవతలోడు లిఫ్ట్ చేయలేకపోయేవాడు, అంత బలంగా ఇచ్చేవాడిని. ఎప్పుడు అంత లేదు, చేయి ఇరిగింది అనుకోండి, అది పరిస్థితి.
గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.